ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతున్నాయి. మహేష్ మాదక ద్రవ్యాల వ్యవహారం ఎన్డీఏ పార్టీలకు ఇబ్బందిగా తయారైంది. ముఖ్యంగా తెలుగుదేశం నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేందుకు వైసీపీకి వజ్రాయుధంగా మారింది. మహేష్ డ్రగ్స్ వ్యవహారం ప్రభుత్వంతో పాటు టీడీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తోందని సీనియర్లు పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారా? పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారము జరుగుతోన్న క్రమంలో ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోందా? ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారా? ఏలూరు ఎంపీ డ్రగ్స్ పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణల వ్యవహారం కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీకి తలనొప్పిగా మారింది. హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో కలిసి దొరికిపోయిన మహేష్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. మాదక ద్రవ్యాలు తీసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయి తప్పు చేయలేదని బుకాయించడం చూస్తే నమ్మేందుకు జనం వెర్రివెంగళప్పలు, వెర్రి వాజమ్మలు కాదన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మహేష్ సచ్చీలుడైతే డీఅడిక్షన్ సెంటర్లో ఉండాలన్న పోలీసుల సూచనను పాటించి ఉంటే బాగుండేది కదా అనేవారు లేకపోలేదు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు మహేష్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల వ్యవహారం టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెడుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును వేలెత్తి చూపి టార్గెట్ చేయడంతో సర్కార్ ప్రతిష్ట మంట కలుస్తోందన్న వాదనలున్నాయి. స్థానికేతరుడైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని తెలుగుదేశం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా పట్టించుకోకుండా సీట్ ఇస్తే అందరూ కలిసి గెలిపించారు. తీరా ఇప్పుడు డ్రగ్స్ కేసులో దొరికిపోవడంతో దేశవ్యాప్తంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరువు పోతోందని స్థానికుల్లో ఆవేదన ఉంది. తమ ఎంపీ ఇలాంటి వ్యక్తే అనుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. గెలిపించింది ఇందుకా అని ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే ఇదేం పని అనుకుంటూ నిట్టూరుస్తున్నారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన ఎంపీ అవమానాల పాలై తమకు తలవంపులు తెచ్చిపెట్టారని ఏలూరు లోక్సభ నియోజకవర్గ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ పార్టీలో పోలీసులకు దొరికిపోయారనే వార్తను ముందుగా ఎవరూ నమ్మలేదు. దీనికి తోడు యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రావడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ కొద్ది గంటల్లోనే రక్త పరీక్షలో పాజిటివ్ రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని ఎలా తిప్పికొట్టాలో తెలియని స్థితిలో పడిపోయారు. ఆరోపణలన్నీ అవాస్తవమని, నిజం నిలకడ మీద తెలుస్తుందని ఎవరూ ఆందోళన చెందవద్దని పుట్టా మహేష్ విజ్ఞప్తి చేసినా అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ముఖ్యంగా టీడీపీ ప్రతిష్ట మసకబారే పరిస్థితి వచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ఏలూరు ఎంపీ ఇలా చేయడాన్ని తప్పుపడుతూ కొందరు నేతలు చంద్రబాబు దగ్గర గట్టిగానే ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ హుకుం జారీ చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఏలూరు ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సమాధానం ఇవ్వాలి. ఈ ఎంపీ ఇచ్చే జవాబు అధిష్టానానికి సంతృప్తి ఇచ్చినా ఇవ్వకపోయినా మహేష్ పై చర్యలు తీసుకోవడం ఖాయమని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు డ్రగ్స్ విషయంలో వైసీపీ తీరును టీడీపీ ఎండగట్టింది. ఇప్పుడు పుట్టా వ్యవహారంతో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీంతో కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ నేతల నుంచి వస్తోంది. ఈ క్రమంలో పుట్టా మహేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు టీడీపీ నాయకులు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎంపీతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్తే ప్రజా తీర్పుతో క్లీన్ చిట్ వస్తుందని భావిస్తున్నారు. అప్పుడు పార్టీ ఇమేజ్ పెరుగుతుందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టవచ్చన్న చర్చ సాగుతోంది. ఇప్పుడున్న ఆరోపణల వేడి కొన్ని రోజులు గడిస్తే తగ్గుతుందని, ఎందుకైనా మంచిది పుట్టా మహేష్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే
గండం నుంచి బయటపడేందుకు ఎంపీ పుట్టా మహేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లోనే ఉంటూ డ్రగ్స్ కేసులో ఏం చేయాలన్న అంశంపై న్యాయవాదులతో సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం. అంతేకాదు కొన్ని రోజుల పాటు మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.